చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే, చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు, నువ్వేమైనా చూసావా అని అనుకోవచ్చు. కానీ ప్రకృతిని చూడండి. ప్రకృతిలో ఉన్న ఒక విత్తనాన్ని తీసుకున్నట్లయితే ఆ విత్తనము ముందుగా భూమిలో పడిపోయిన తర్వాత ఆ విత్తనం ముందుగా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఒక మొక్కగా, ఒక మానుగా తయారవుతుంది. ఏంటి, ప్రకృతిలో ఉన్న ఒక విత్తనానికే మరో జీవితం ఉన్నదని చూపించాడు దేవుడు. అలాగే ఒక గొంగళ పురుగుని తీసుకున్నట్లయితే ఆ గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. ఏమండి, అంటే ప్రకృతిలో ఉన్న వీటికే మరో జీవితం ఉన్నదని చూపించిన దేవుడు మనిషికి మరో జీవితం లేదా? ఖచ్చితంగా ఉన్నది. కానీ ఈ భూమి మీద కాదండి మరో జీవితం అనేది ఆ దేవుడున్న లోకంలో చేరాలి. ఈ శరీరానికే చావు, కానీ నీలో ఉన్న ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకు మేము పాలకొండ నుండి వచ్చాం, మరలా పాలకొండ వెళ్ళిపోవాలి. అలాగే దేవుడి దగ్గర నుండి మనం వచ్చాం, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నాం.